శనైః శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతిగృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా నకించిదపి చింతయేత్. పై శ్లోకంలో బుద్ధి మనసును తన ఆధీనంలో ఉంచుకోవాలి, తాను చెప్పినట్టు మనసు నడుచుకునేటట్టు చేయాలి అని చెప్పారు కదా. మరి ఈ పనంతా ఎలా చేయాలి అంటే గబగబా చేయకూడదు, నెమ్మదిగా నిదానంగా చేయాలి. శనై శనై అంటే మెల్లమెల్లగా చేయాలి. తనకు అధికారం ఉంది కదా అని ఆఫీసర్ గారు బంట్రోతును చీటికి మాటికి తిడితే వాడు ఆ పని చేయకుండా వెళ్ళిపోతాడు. అలా కాకుండా నెమ్మదిగా బుజ్జగించి చెబితే ఎంత కష్టమైన పనైనా చేస్తాడు. అదే ఇక్కడ చెప్పాడు. బుద్ధి కూడా మనసును ఇంద్రియములను మెల్లమెల్లగా బుజ్జగించి తన దారిలోకి తెచ్చుకోవాలి. చిన్నపిల్లవాడికి చెప్పినట్టు చెప్పి దారిలోకి తెచ్చుకోవాలి. అలా కాకుండా బలవంతంగా మనసును ఇంద్రియములను దారిలో పెట్టాలంటే అవి మాట వినవు సరికదా, బుద్ధిని కూడా తమతో లాక్కుపోతాయి. అగ్నిహోత్రం వెలగాలంటే ముందు చిన్న కర్పూరం బిళ్ళ అంటించి దాని మీద చిన్న చితుకులు పెట్టి ఊది మంట పెద్దదిగా చేసి అప్పుడు పెద్ద పెద్ద సమిధలు వేయాలి. అంతేకాని కర్పూరం బిళ్ళ అంటించగానే ఆ చిన్ని మంటలో పెద్ద పెద్ద సమిధలు వేస్తే ఆరిపోతుంది. అందుకే శనై శనై అంటే మెల్లమెల్లగా మనసును బుద్ధితో లాలించి బుజ్జగించి దారిలోకి తెచ్చుకో. అలా దారిలోకి తెచ్చుకున్న మనసును అలాగే వదిలేస్తే మరలా పారిపోతుంది. అలా పారిపోకుండా వెంటనే ఆత్మలో పెట్టేయాలి. అంటే మరలా మనసు అటు ఇటు పారిపోకుండా ఆత్మచింతన అనే తాయిలాలు దానికి రుచి చూపించాలి. ఒకసారి ఆత్మలో లీనమైన మనసు ఇంకా అక్కడి నుండి కదలదు, స్థిరంగా ఉంటుంది. ఇదంతా ఎలా చేయాలి అంటే ధృతి గృహీతయా అంటే ధైర్యంగా చేయాలి, బుద్ధితో జ్ఞానంతో చేయాలి. మనం చదువుకున్న శాస్త్ర పరిజ్ఞానంతో చేయాలి, కానీ ఏమీ తెలియకుండా చేయకూడదు. ఆత్మ అంటే ఏమిటో, ఆత్మస్థితి అంటే ఏమిటో తెలియకుండా మనసును ఆత్మలో కలపడం సాధ్యం కాదు. కాబట్టి దీనికి మనం సంపాదించుకున్న శాస్త్ర జ్ఞానమును వినియోగించుకో. ఒకసారి ఆత్మను మనసులో లీనం చేశాము కదా అని ఏమనుపాటుగా ఉంటే ప్రాపంచిక విషయములలో తలదూరిస్తే మనసు కూడా అటు తొంగి చూస్తుంది. అందుకని నకించిదపి చింతయేత్ అన్నారు. అంటే ఒకసారి ఆత్మ సాక్షాత్కారము పొందడానికి ధ్యానంలో కూర్చున్న తర్వాత ఇంకా ఇతర విషయముల వంక చూడకూడదు, చింతించకూడదు, ఆలోచించకూడదు. అందుకే ఆత్మ సంస్థం మనః కృత్వా నకించదపి చింతయేత్ అంటే ఆత్మయందు మనసును నిలిపిన తర్వాత ఇతరములైన వేటి గురించి కూడా ఆలోచించకూడదు. ధ్యానంలో ఉన్నప్పుడు మనసులో ఏ పరమాత్మ ఉన్నాడో లేక ఎదురుగా ఏ దేవతామూర్తి ఉన్నదో దానిని తప్ప మరి ఏ విషయము కూడా మనసులోకి రానీయకూడదు. అప్పుడే ఆత్మ సాక్షాత్కారం పొందే అవకాశం ఉంది. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. ఈ అస్థిరమైన చంచలమైన మనస్సు ఎక్కడెక్కడికి పోతుందో అక్కడక్కడి నుండి ఆ మనసును లాగుకొని వచ్చి ఆత్మ యొక్క ఆధీనంలో ఉంచవలెను. ఈ శ్లోకంలో పరమాత్మ మరొక విషయము స్పష్టంగా చెబుతున్నాడు. మనస్సు చంచలమైనది, అది ఒకచోట నిలవదు, అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ధ్యానంలో కూర్చున్న మరుక్షణము ప్రపంచంలో ఉన్న అన్ని పనికి మాలిన వ్యర్థ ఆలోచనలన్నీ మనకే వస్తాయి. మరి ఎలాగా? నా గతి ఇంతేనా? నేను ధ్యానం చేయలేనా? నేను భగవంతుని మీద మనసు నిలపలేనా? బాగుపడలేనా అని చాలామంది వాపోతుంటారు. వారి ప్రశ్నలకు ఈ శ్లోకంలో సమాధానం ఇస్తున్నాడు పరమాత్మ. చంచలంగా ఉండడము, నిలకడ లేకపోవడము, అటు ఇటు తిరగడము మనస్సు యొక్క సహజ గుణము. దానికి మనము ఏమీ చేయలేము. నీళ్లు ఒలికితే పారిపోతాయి. పారడము నీటి యొక్క సహజ గుణము. గ్లాసులోనో కుండలోనో పాత్రలోనో పోయడం ద్వారా, నదులకు ఆ ఆనకట్టలు కట్టడం ద్వారా నీటిని పారిపోకుండా నిలువరిస్తాము. అలాగే మనసును నిలువరించడానికి కూడా మార్గాలు ఉన్నాయి. మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు పారిపోతే, మనకు చిక్కకుండా అటు ఇటు తిరుగుతుంటే, చంచలంగా ఉంటే ఏమి చేయాలి అనేది ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు. చిన్న ఉదాహరణ చెప్పుకోవాలంటే, మన ఇంట్లో ఒక 3 ఏళ్ల పసివాడు ఉన్నాడు అనుకుందాము. వాడు చాలా అల్లరివాడు. వాడికి అన్నం తినిపించాలంటే తల్లి పెద్ద కసరత్తు చేయాలి. తల్లి ఎంత చెప్పినా మాట వినడు, అటు ఇటు తిరుగుతుంటాడు. ఇటుపోతే అటు, అటుపోతే ఇటు పరిగెడుతుంటాడు. తల్లి చేతికి చిక్కడు, చిక్కినట్టే చిక్కి పారిపోతుంటాడు.
అటువంటి అల్లరివాడిని తల్లి పట్టుకొని చంకలో ఇరిగించుకొని మంచి మాటలు చెబుతూ చందమామను చూపిస్తూ బుజ్జగిస్తూ అన్నం తినిపిస్తుంది. ఇదే మాదిరి ఎప్పుడెప్పుడైతే మన మనసు మన మాట వినకుండా ప్రాపంచిక విషయాల వంక, విషయవాంఛల వంక, కోరికల వెంట పరిగెడుతూ ఉంటుందో అప్పుడప్పుడు మనసును మంచి మాటలతో లాలించి బుజ్జగించి పట్టుకొని తీసుకొని వచ్చి ఆత్మలో కూర్చోబెట్టాలి. ఇది ఒకసారి చేస్తే కుదిరే పని కాదు. అందుకే యతో యతో అంటే ఎప్పుడెప్పుడైతే మనసు బయట పరిగెడుతుందో తతః తతః అంటే అప్పుడప్పుడు ఆ మనసును లాక్కొచ్చి ఆత్మలో లీనం చేయాలి అని అర్థము. ఎందుకంటే మనసు అతి చంచలమైనది, ఒకచోట నిలకడగా ఉండదు. అది అందరూ ఒప్పుకుంటారు. ధ్యానంలో కూర్చున్న తర్వాత మనసును నెమ్మదిగా పట్టుకొని వచ్చి ఒకచోట కూర్చోపెట్టినా మరలా అది అటో ఇటో పారిపోతుంటుంది. అనవసర విషయాల మీదికి మల్లుతుంది. లాలించి బుజ్జగించి మరలా తీసుకొని వస్తే ఏదో సందు చూసుకొని పారిపోతుంది. అజ్ఞాని అయినవాడు ఆ మనసు ఎటుపోతే దాని వెంట పరిగెడుతుంటాడు. మనసు ఎలా చెబితే అలా ఆడుతుంటాడు. తనలోని విచక్షణ బుద్ధిని ఉపయోగించడు. దీనికి ఒకటే మార్గము, అనవసర విషయాల మీదికి మనసును లగ్నం చేయకపోవడం. అప్పుడు కొన్ని విషయాల మీదనే మనసు లగ్నం అవుతుంది. వాటి నుండి మనసును మళ్లించడం తేలిక. రెండవ మార్గము ఏమిటంటే బయట ప్రపంచంలోని వస్తువులు సంగమంతో దొరికే సుఖము తాత్కాలికమనే భావన కలగాలి. అప్పుడు తాత్కాలికంగా వైరాగ్యం కలిగే అవకాశం ఉంది. అప్పుడు మనసును తేలిగ్గా మరల్చవచ్చు. వివేకవంతుడు మనసును ఆత్మయందు లగ్నం చేసి అమితమైన ఆనందాన్ని, శాంతిని పొందవచ్చు. ఆత్మన్యేవ వశం నయేత్ అన్నారు. అంటే మనసు ఆత్మ వశంలో ఉండాలి. ఏదో సందు చూసుకొని పారిపోకూడదు. మనం ధ్యానం చేసేటప్పుడు మనసు మన ఆధీనంలో ఉండదు. కళ్ళు మూసుకోగానే అనవసరమైన విషయాలన్నీ ఆలోచిస్తుంది. ఎక్కడెక్కడి విషయాలు గుర్తుకు వస్తాయి. అంటే ఇంద్రియములను కట్టి పడేసిన మనసు మాత్రము దాని ఇష్టం వచ్చినట్టు అటు ఇటు పరిగెడుతుంటుంది. స్థిరముగా ఉండదు, చంచలంగా ఉంటుంది అని భగవానుడే చెబుతున్నాడు. ఇది సర్వసాధారణము. అంత మాత్రము చేత నాకు ధ్యానం కుదరదు అని నిరుత్సాహపడకూడదు. మన ప్రయత్నం మనం చేయాలి. పారిపోతున్న మనసును పట్టుకొచ్చి ధ్యానములో నిలపాలి. మరలా పారిపోతుంది, అది దాని లక్షణము. అధైర్యపడకుండా మరలా దాన్ని లాక్కొచ్చి కూర్చోబెట్టాలి. దానికి కావలసింది ప్రాపంచిక విషయముల మీద ఎక్కువగా సంగమం లేకపోవడము, వాటి గురించిన అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకపోవడము. అనవసరమైన ఆలోచనలు లేని మనసు మనం చెప్పినట్టు వింటుంది, మన అధీనంలో ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా నిరంతర సాధనతోనే సాధ్యమవుతుంది. ప్రశాంత మనసంహీనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. ప్రశాంతమైన మనసు కలవాడు, మనసులో ఎటువంటి దురాలోచనలు కల్మషములు లేనివాడు, రజోగుణముతో కలిగే వికారములు లేనివాడు, ఆత్మ సాక్షాత్కారము పొందినవాడు అయినటువంటి యోగి ఉత్తమమైన సుఖమును పొందుతున్నాడు. ధ్యానయోగం వలన కలిగే లాభము మరొకసారి చెబుతున్నాడు పరమాత్మ. మనం లాభం లేనిది ఏ పని చేయము. అందుకని ఈ ధ్యానయోగం చేస్తే నాకేంటి అనే వాళ్లకు సమాధానం ఈ శ్లోకము. ఏదో ఒక పని చేస్తే కాస్త సుఖం కలుగుతుంది. అది అనుభవించగానే ఆ సుఖం దుఃఖంగా మారుతుంది. ఒక్కోసారి ఆ సుఖం మోహం మొత్తుతుంది. ఇంకా ఏదో కావాలని అనిపిస్తుంది. అది ఏమిటో తెలియదు, అది దొరకదు. అన్నీ ఉన్నా ఏదో అశాంతి, ఆవేదన. ఇది నేటి యువతతో ఉండే డిప్రెషన్కు కారణము. చేతి నిండా డబ్బు ఉండి కూడా, చుట్టూ ఎన్నో సుఖాలు ఉండి కూడా ఇంకా ఏదో కావాలి అని కనిపించని సుఖం కోసము తాపత్రయపడుతుంటారు. మాదక ద్రవ్యాలను సేవిస్తుంటారు. తమ వద్ద ఏవేవో మహిమలు ఉన్నాయని ప్రచారం చేసుకుంటున్న బాబాలను, స్వామీజీలను ఆశ్రయిస్తుంటారు. కానీ తాము ఏ సుఖం కోసము, ఏ ప్రశాంతత కోసం పాకులాడుతున్నామో ఆ సుఖము, ఆ ప్రశాంతత తమలోనే, తమ ఆత్మలోనే ఉందని వారికి తెలియదు. దానిని అజ్ఞానము అని అంటారు. అంటే బయట ప్రపంచంలో దొరికే వస్తువుల నుండి, బంధుమిత్రుల నుండి, ధనము, ఆస్తి, పదవుల నుండి పొందే సుఖము శాశ్వతం కాదు. ఆ సుఖము ఈరోజు ఉండి రేపు పోతుంది. అసలైన సుఖము మనలో ఉంది అని తెలుసుకోలేకపోవడం మన అజ్ఞానం. ఈ అజ్ఞానంలో పడి మనం చేయవలసిన పనులు మనం చేయకపోగా అవసరం లేని విషయాలలో తలదూర్చి కష్టాలు కొని తెచ్చుకుంటున్నాము. అందుకే ఉత్తమమైన సుఖం కలగడానికి మార్గం చెబుతున్నాడు పరమాత్మ. మొదటిది ప్రశాంత మనసం. అంటే మనసును ఎల్లప్పుడూ ఏదో ఒక ఆలోచనతో కాకుండా ప్రశాంతంగా ఉంచుకోవాలి.
మనసు ప్రశాంతంగా ఉండాలంటే సాత్విక గుణము పెంపొందించుకోవాలి. అప్పుడే మనసు ఏ ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. అటువంటి ప్రశాంతమైన మనసును ఆత్మలో లగ్నం చేయాలి. అదే యోగము. రెండవది శాంతరజసము, అంటే రజోగుణమును శాంతపరచాలి. మనలో ఉన్న రజోగుణమును బలవంతంగా శాంతపరచడం వీలు కాదు. మనలో సత్వగుణాన్ని ఎక్కువ చేసుకుంటే రజోగుణము దానంతరది శాంతపడుతుంది. ఎలాగంటే పాలు నీరు చెరిసగం ఉన్న పాత్రలో ఇంకా ఎక్కువ పాలు పోస్తే పాల శాతం ఎక్కువై నీటి శాతం తగ్గిపోతుంది, పాల చిక్కదనం ఎక్కువ అవుతుంది. అలాగే మనలో సత్వగుణం ఎక్కువగా నింపుకుంటే రజోగుణము తమోగుణము వాటంతటవే తగ్గిపోతాయి. దానికి తోడు రజోగుణ ప్రధానములైన కోరికలను కోపమును అదుపులో పెట్టుకోవాలి. మూడవది అకల్మిషం, అంటే మనసు కల్మిషం లేకుండా ఉండాలి. మనసులో ఎవరి మీద కోపము ద్వేషము లేకుండా చూసుకోవాలి. అప్పుడే యోగి పరమశాంతిని పొందుతాడు. అతనికి ఎక్కడా దొరకని సుఖము శాంతి లభిస్తాయి. అటువంటి సుఖం ఉత్తమం అని అన్నారు. ఇది ప్రతి వాళ్లకు సాధ్యమే. ఇంత వివరంగా చెప్పిన మానవులు దాని జోలికి పోరు. ముందుగా అకల్మషం అనే పదాన్ని మనం ఆచరించాలి. మనసులో ఉన్న కల్మషములను తొలగించుకోవాలి. ఈ జన్మలోనే కాదు, ఇంతకు ముందు జన్మలలో ఉన్న కల్మషాలు కూడా మన మనసులో నాటుకొని పేరుకుపోయి ఉంటాయి. వాటన్నిటినీ తీసివేయాలి. అద్దం మకిరీగా ఉంటే అద్దంలో మన ముఖం కనబడదు. అందుకని అద్దాన్ని శుభ్రంగా తుడవాలి. అలాగే జన్మజన్మల నుండి మనలో పేరుకుపోయిన మలినములను కల్మషములను మనము ఆర్జించిన జ్ఞానముతో విచక్షణతో ప్రాపంచిక విషయముల మీద వైరాగ్యముతో సమూలంగా నాశనం చేయాలి. ఎందుకంటే మనసు కల్మషంగా ఉంటే మనమెవరో మనం తెలుసుకోలేము. పరమాత్మ తన మొట్టమొదటి మాటలోనే ప్రశాంత మననం అంటూ సాధ్యమైనంత వరకు ఎల్లప్పుడూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అనవసర విషయాలలో తలదూర్చవద్దు, ఆలోచించవద్దు. అందరినీ సమంగా చూడాలి, నిశ్చలంగా ఉండాలి. ఎటువంటి మాలిన్యమును మనసుకు అంటనీయవద్దు అని బోధించాడు. ఇవన్నీ మనం తేలిగ్గా ఆచరించవచ్చు, కాకపోతే ప్రయత్నించాలి. మనమందరము శివస్వరూపులము. శివ అంటే ఆనందము, శివ అంటే ఆ ఆనందం లేకపోవడం. మనం ఎల్లప్పుడూ శివస్వరూపులుగా ఉండాలి. అప్పుడు ఆనందం కొరకు శాంతి కొరకు ఎక్కడా వెతకనక్కర్లేదు. ఎందుకంటే అది మనలోనే ఉంది కాబట్టి. పరమశాంతి పొందిన తర్వాత కలిగే పరిణామమే బ్రహ్మభూతం, అంటే తానే బ్రహ్మస్వరూపము అనే భావన పొందుతాడు. సాక్షాత్తు బ్రహ్మస్వరూపుడు అవుతాడు.